ఎన్ని నిర్బంధాలు విధించినా ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు ఎవరూ భయపడరని ఆ పార్టీ నాయకులు దేవిప్రసాద్ స్పష్టం చేశారు. హరీష్ రావు మాట్లాడిన వ్యాఖ్యలను పోలీసులు తప్పుగా అర్థం చేసుకున్నారని, వారంటే బీఆర్ఎస్ నాయకులందరికీ గౌరవమని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడలేదని అన్నారు. గాలి మాట్లాడడం ఆపేసి 6 గ్యారెంటీలను ఇచ్చిన హామీలను అమలు చేయాలని దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. కేసీఆర్ గారి పాలనలో బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి విజయాలని, అభివృద్ధిని, వికాసాన్ని ఇలా విధ్వంసం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి విఘ్నాలు తొలగిపోవాలని ఈ వినాయక చవితి సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే కొంతమంది విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే కొందరు తప్పుడు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. నిన్న గాంధీ ఆసుపత్రిలో హరీష్ రావు గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కుప్పగూలింది, పోలీస్ వ్యవస్థ అంతా కూడా సరిగ్గా పనిచేయడం లేదు అని చెప్పి వారు వ్యాఖ్యానాలు చేసినటువంటి సందర్భాన్ని చూశాం. కేవలం ప్రేక్షక పాత్రగా కొంతమంది అధికారులు పనిచేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని వారు చెప్పినటువంటి విషయం పత్రికల్లో వచ్చింది. దాని మీద పోలీస్ అధికారుల సంఘం మిత్రులు తప్పుడుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మా నాయకులం ఎవరం కూడా పోలీస్ అధికారులన్నా, కానిస్టేబుల్ అన్నా, సంఘాలన్నా మాకు అపారమైనటువంటి గౌరవం అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించిందైతే ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ పెట్టుకొని ప్రభుత్వాన్ని అర్థించినాయి. కనీసం మాకు డిఏలు విడుదల చేయండి అని. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కనీసం ఆర్థిక సమస్యల్లో ప్రభుత్వం ఉంది, 1-2 డిఏలన్నా విడుదల చేస్తారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆలోచించుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కరువు భత్యం విడుదల చేయలేదు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించండి, పిలిచి మాట్లాడండి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మరి అధికారికంగా జేఏసీ నాయకులు కానీ, ఉద్యోగ సంఘ నాయకులు కానీ పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. హరీష్ రావు గారి మీద మీరు విరుచుకపడు కాదు, ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ గాలి మాటలు మాట్లాడకండి. మేము కాంగ్రెస్ నాయకులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, గాలి మాటలు మాట్లాడకండి. మీ పరపతి ఉపయోగించి సమస్యలు, మేము 10 ఏళ్లలో 73% ఫిట్మెంట్ ఇచ్చినాం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఈ ఫస్ట్ 43% ఇచ్చిండ్రు ప్రభుత్వం అధికారంలోకి రాగానే. ఇప్పుడు 50% ఇచ్చి గొప్ప అని చెప్పుకోండి, దానికి ఎవరైనా స్వాగతిస్తారు. ఇప్పటికి ₹1 వేతనం పెంచలేదు, పీఆర్సీ మీద చేయలేదు, ఏది లేదు. ఏమనంటే కేసీఆర్ ఆనవాళ్ళన్నీ మేము తుడిపేస్తామని అంటాం. ఇకనైనా సమస్యల మీద కేంద్రీకరించండి, ప్రజా సమస్యల మీద కేంద్రీకరించండి, ఇచ్చిన హామీలను అమలు చేయండి. ఇచ్చినటువంటి ఏవైతే మీరు హామీలు ఉన్నాయో హామీలకు ఒక నిర్దిష్టమైన కాల ప్రణాళిక తెచ్చుకొని సమస్యలు పరిష్కారం చేయండి. కానీ మాట్లాడుతున్నటువంటి హరీష్ మీదనో, మాట్లాడుతున్న కేటీఆర్ మీదనో, మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల మీదనో ఏమనంటే అరెస్ట్ చేసి దిలీప్ కొంతం లాంటి వాళ్ళని, క్రిషాంక్ లాంటి వాళ్ళని మీరు అరెస్ట్ చేసి, లేకుంటే కేసులు పెట్టి, గుడికి పోతే మొక్కుతే కేసులు పెట్టి, మీరు ఈ కేసులు పెట్టడం ద్వారా, ఇంకొకటి చేయడం ద్వారా మా మనోనిబ్బరాన్ని దెబ్బతీయలేరు. మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత, ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తిస్తాం, ప్రజల్లో ఉంటాం. ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని, ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాను.